సో అలా మీ హనీ జర్నీ న్యూజిలాండ్ లో దాదాపు ఎన్ని సంవత్సరాలు? నేను ఇంకా అట్లానే ఉన్నాను, హనీ ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఆల్మోస్ట్ 14 ఇయర్స్. సో ఓకే. సో అలా న్యూజిలాండ్ లో హనీ ఇండస్ట్రీలో మీరు సైంటిస్ట్ దాకా, ఇప్పుడు సైంటిస్ట్ కదా మీ రోల్ వచ్చేసి, సైంటిస్ట్ దాకా. సో మధ్యలో ఈ యూఏఈ జర్నీ ఏంటి అసలు? దుబాయ్కి ఎందుకు వచ్చారు అసలు? అలా ఎలా వచ్చారు? ఫస్ట్ 2019లో నన్ను ఒక కన్సల్టెన్సీ వాళ్ళు ఇక్కడ దుబాయ్ నుంచి కాంటాక్ట్ చేశారండి. ఓకే. సో వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ రసల్ ఖైమా గవర్నమెంట్ వాళ్ళు ఒక హనీ రీసెర్చ్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తున్నారు, అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్వన్ ఫ్రమ్ న్యూజిలాండ్ స్పెసిఫిక్ గా. ఓకే, హనీ ఫేమస్ కాబట్టి మనుకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కావాలని అని వాళ్ళ రిక్వైర్మెంట్ ఉండటంతో వాళ్ళు న్యూజిలాండ్ లో కొంతమందిని కాంటాక్ట్ చేశారు, అందులో నేను ఒకరిని. సో నన్ను ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ కాంటాక్ట్ చేశారు వాళ్ళు. నేను ఫస్ట్ ఇగ్నోర్ చేశానండి, యాక్చువల్ గా స్కామ్ అనుకున్నాను, టు బి ఆనెస్ట్. ఎందుకంటే దుబాయ్ లో హనీ ఎట్లా వస్తుంది యాక్చువల్గా తెలియదు కదా, తెలియదు. సో అట్లా 2-3 టైమ్స్ ఇగ్నోర్ చేశాను. తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా నాకు ఒకసారి మనం ఫోన్ లో మాట్లాడదాం అని చెప్తున్నారు. సరే ఒకసారి ఫోన్ లో మాట్లాడదామని ఒకసారి ఫోన్ లో కనెక్ట్ అయ్యామండి. అప్పుడు వాళ్ళు చెప్పారు మొత్తం ప్రాజెక్ట్ గురించి, ఇట్లా రసల్ ఖైమా అండ్ వన్ ఆఫ్ ద ఎమిరేట్. సో వాళ్ళ యొక్క చిన్న హనీ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు, దట్ దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్ అని. సో అట్లా నేను ఇంకా కనెక్ట్ అయ్యాను. కానీ కాదు సార్, మేము ఆల్మోస్ట్ 10 years నుంచి దుబాయ్లో ఉంటున్నాం, మాకే తెలియదు ఇక్కడ హనీ దొరుకుతుందని. ఐ మీన్ మీరు పరిచయం వరకు మాకే తెలియదు ఇక్కడ హనీ దొరుకుతుంది ఇవన్నీ కూడా. సో ఏంటి అసలు యూఏఈలో కూడా క్వాలిటీ హనీ దొరుకుతుందా అసలు? ఏంటి దాన్ని ఉందండి. యాక్చువల్ గా యూఏఈ వచ్చేసి దాదాపు 800 tons ఆఫ్ హనీ వస్తుందండి ఇయర్లీ. ఇది మొత్తం 7 Emirates లో కలిపి 800 tons వస్తుంది. ఎక్కువ వచ్చేది అబుదాబి నుంచి ఎక్కువ వస్తుందండి. అక్కడ అబుదాబిలో సిదర్ అని అక్కడ ట్రీస్, ఇక్కడ మెయిన్ 2 అండి. సో సిదర్ సమ్మర్ కదండి? అవునండి, సిదర్ అండ్ సమ్మర్ హనీ. సో ఇక్కడ దొరికే హనీ క్వాలిటీ ఎలా ఉంటుందండి అసలు? ఇక్కడ లోకల్లో అంత క్వాలిటీ దొరుకుతుందా ఇక్కడ ఉన్న డెజర్ట్? యూఏఈ కూడా చాలా క్వాలిటీ అండి, టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీకు సిదర్ హనీ చాలా స్వీట్ గా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లోకల్ మార్కెట్ లో దొరుకుతుంది? అది ఉందండి, అన్ని షాప్స్ లో ఉంటాయి. జనరల్ గా మీకు చిన్న షాప్స్ లో ఉన్నాయి. తర్వాత మీకు షాపింగ్ మాల్ లోకి వెళ్ళినా కూడా కొంతమంది హనీ బకెట్స్ లో కూడా ఇస్తున్నారు, బట్ దట్స్ నాట్ యాక్చువల్లీ అథెంటిక్. అది మనం అడల్టరేషన్ అన్ని ఉన్నాయి, ఇష్యూస్ అయితే ఉన్నాయి, బట్ చాలా క్వాలిటీ హనీ అయితే ఉందండి. మీకు సామర్ హనీ బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది టేస్ట్. సామర్ హనీలు కూడా చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. సో దానిపైన ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నానండి. ఇప్పుడు మీరు కంప్లీట్ గా యూఏఈ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందండి ఈ ప్రాజెక్ట్ అంతా కూడా డెవలప్ చేయాలని? ఇన్వాల్వ్ అయ్యిందండి. అడాప్సా, తర్వాత మనకి మోకా మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్, అండ్ మనం అందరం కలిసి కొలాబరేటివ్ తోనే వర్క్ చేస్తున్నాం. ఓకే. సో ట్రైంగ్ టు ఎలివేట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సామర్ హనీ అండ్ సిదర్ హనీ. ఇక్కడ యూఏఈ హనీని ఫేమస్ చేయాలని. అవునండి. అంటే ప్రొడక్షన్ కూడా పెంచుతున్నారు బాగా? ప్రొడక్షన్ కూడా ఉందండి, ప్లాన్ ఉంది. నెక్స్ట్ 10 years కి ప్రొడక్షన్ దాదాపు 2-3 times చేయాలని. తర్వాత ఆ రెగ్యులేటరీ కంప్లైంట్స్ రిక్వైర్మెంట్స్ కూడా ప్రస్తుతానికి ఏం లేవండి. యాక్చువల్గా చాలా ఇది ఉంది. సో మీరు ఇనిషియేట్ చేయటం ఇవన్నీ వచ్చి ఇక్కడ కొత్త లేదండి, అక్కడి నుంచి ఉంది. ఇప్పుడు బాగా లాస్ట్ 4 years ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి బాగా పికప్ అయిందండి. ఓకే. అన్ని ఎమిరేట్స్ వాళ్ళు కూడా ఇంచుమించు బాగానే స్ట్రిక్ట్ చేస్తున్నారు చేయాలని, డెవలప్ చేయడానికి. ప్లస్ దానికి ఏంటంటే మేము హెల్ప్ చేస్తున్నాం బాగా. అంటే మా న్యూజిలాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అక్కడ బాగా స్ట్రిక్ట్ గా రెగ్యులేటరీ కంప్లైంట్స్ అవన్నీ, అంటే ఆ క్వాలిటీ పాలసీస్ అవన్నీ డెవలప్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి. సో ఎగ్జాక్ట్ గా అలానే చేద్దామని ప్లాన్ ఉన్నది. ఓకే. సో మీరు న్యూజిలాండ్ సిటిజన్ బేసిక్ గా? అవునండి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి 3 years అయింది. 4 years కంప్లీట్ అయింది. సో ఎలా అనిపిస్తుంది దుబాయ్ వాతావరణం? అది కంప్లీట్ ఆపోజిట్. న్యూజిలాండ్ అంటే మీకు కంప్లీట్ కోల్డ్ కంట్రీ, సో దుబాయ్ అనేది హాట్ కంట్రీ. అంటే ఇయర్లోకి అట్లీస్ట్ 3 months కోల్డ్గా ఉంటుంది, మిగతా అంతా కూడా హాట్. సో ఎలా అడ్జస్ట్ అవుతున్నారు ఇక్కడ? ఫస్ట్ ఇయర్ బాగా ఇబ్బంది పడ్డానండి. నేను ఫస్ట్ జనవరిలో వచ్చాను కాబట్టి, అప్పుడు 2020 జనవరిలో వచ్చానండి. అప్పుడు ఇంకా కోవిడ్ రాలేదు యాక్చువల్లీ. సో అప్పుడు బాగా అనిపించింది. అండ్ మామూలుగానే న్యూజిలాండ్ లో సమ్మర్ ఎలా ఉంటుందో ఇక్కడ వింటర్ అలా ఉంటుందండి జనరల్ గా. ఓకే. సో అట్లా కాదు, ఫస్ట్ సమ్మర్ లో బాగా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు చెప్పాలంటే యాక్చువల్గా చాలా అలవాటు అయిపోయానండి. ఇప్పుడు వెరీ కంఫర్టబుల్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇప్పుడు న్యూజిలాండ్ వెళ్తే చాలా చల్లగా అనిపిస్తుంది. ఓకే. అంటే ఇక్కడ అలవాటు అయిపోయింది కాబట్టి.